అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఏ వామ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకోసం ఇలా కొత్త డిజైన్స్తో ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ డైలీ యూసేజ్, స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేని బ్యాంగిల్స్ తీసుకొచ్చాను అనమాట. చక్కగా సన్నగా ఉంటాయి, మీ అందరి ఫేవరెట్ బ్యాంగిల్స్. కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. అది చూసే ముందు ఒకసారి ప్రోడక్ట్ నచ్చితే ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420 వాట్సాప్ నెంబర్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ ఇంటికి వచ్చిన వెంటనే అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా చేయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏదైనా డ్యామేజ్ వస్తే కనుక మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అన్బాక్సింగ్ వీడియో చేయకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం దానికి ఎలాంటి ఎక్స్చేంజ్ ఉండదన్నమాట. క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు ఓన్లీ 80 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా. అది వితిన్ హైదరాబాద్ కానివ్వండి, ఇండియాలో ఎక్కడైనా సరే పర్ పార్సల్ 80 రూపీస్ ఓన్లీ అనమాట. అంటే ఆ పార్సల్లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా ఒక పార్సల్ ఒక అడ్రస్ ఓన్లీ 80 రూపీస్. చూసే వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్, మన ప్రోడక్ట్స్ కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ కొట్టేసి అలాగే కింద కమెంట్లో మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ మీరు యూస్ చేస్తుంటే ఎన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారన్నది కింద డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ రాయండి. ఇది ఎందుకు అంటే చాలా వరకు కొత్త కస్టమర్స్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ ఐకన్, బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. హైదరాబాద్లో సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా గల్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది. స్టీల్ బిగ్ బజార్ దగ్గర నిల్చొని చూస్తే అలంకృత్ షాప్ కనిపిస్తుందన్నమాట. అయితే స్టోర్కి వచ్చే వాళ్ళు దయచేసి మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్డ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలాంటి పాజ్ లేకుండా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే లేటెస్ట్ ఒక 5 వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చక్కగా ఉంటుంది. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినంత చక్కగా డీటెయిల్డ్గా షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. అందుకే వీడియోస్ చూసి వస్తే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇది మన ప్రొసీజర్ అండ్ ప్రాసెస్. ఇప్పుడు మనం బ్యాంగిల్స్లోకి వెళ్ళిపోదాం. అయితే కొత్త డిజైన్స్తో పాటు పాత డిజైన్స్లో మనకు చక్కగా రీస్టాక్ అయ్యాయి. నేను అన్నీ కూడా చూపించేస్తానమాట. ఫస్ట్ వచ్చేసి ఇది ఏంటండి అంటే మనకు ప్యూర్ పంచలోహంలో వితౌట్ ఎనీ పాలిష్, దీనికి ఎలాంటి పాలిష్ ఉండదు. ఇది పంచలోహం యొక్క యాక్చువల్ కలర్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది. ఇది మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మామూలుగా ఉంటాయి. అంటే ఇది జనరల్గా ఎక్కువగా వాడేది అందరు, మీరు గోల్డ్లో కనుక చూస్తున్నట్టయితే ఈ సైజెస్లో వాడుతూ ఉంటారనమాట. ఓకే, సో దీని యొక్క డిజైన్ చూసేసుకోండి ఎలా వచ్చిందో. చక్కగా ఇలా కటింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో మన దగ్గర బేసిక్గా 350 బ్యాంగిల్స్ ఒక వెరైటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 600కి పెయిర్ వచ్చే బ్యాంగిల్ అనమాట. అయితే దానికి దీనికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా, ఇది కూడా మీరు 350 అని అన్నారు అని కొందరు యూజ్లెస్ కస్టమర్స్, చెప్తున్నాను కదా ఎంత గలీజ్గా చెప్పాల్సి వస్తుంది ఇలాంటి కస్టమర్స్ గురించి అంటే, ఇది నేను చాలా క్లియర్గా 2 వెరైటీస్ ఉంటాయండి. 350 ఒక వెరైటీ ఉంటుంది, 600 ఒక వెరైటీ ఉంటుందని చాలా క్లియర్గా నా వీడియోస్ చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. అది కొందరికి సోదిలాగా కూడా అనిపిస్తుంది, కానీ చెప్పే విషయం అంతా కూడా ప్రోడక్ట్ గురించే ఉంటుంది కాబట్టి మీరు చూడాల్సిందే. దీన్ని పట్టేసుకొని 350 అన్నారు అని టైం వేస్ట్ చేసే టైం వేస్ట్ యూజ్లెస్ కస్టమర్స్ దయచేసి స్టోర్కి రావద్దు. మీ వల్ల మిగతా కస్టమర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. నేను మళ్ళీ ముఖం మీద తిడుతున్నానండి ఇలాంటి కస్టమర్స్ని. టైం వేస్ట్ యూజ్లెస్ కస్టమర్స్ వచ్చి, ఇలాంటి కస్టమర్స్ వచ్చి దయచేసి మిగతా కస్టమర్స్ టైం మాత్రం వేస్ట్ చేస్తున్నారనమాట. సో ఇది 600 పర్ పెయిర్ అనమాట. 600 పర్ పెయిర్ అంటే 2 గాజులు ఒక జత. అయితే ఇది ఎందుకు అండి, రేట్ ఎందుకు అండి, ఏమేమి డిఫరెన్స్ ఉంటాయన్నది క్లియర్గా చెప్తాను. అందుకే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అని చెప్తున్నాను అనమాట. ఇదేంటంటే ఫస్ట్
350 ఏదైతే ఉందో అది హ్యాండ్మేడ్ కాదు, ఇది హ్యాండ్మేడ్. ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్. చాలా టైం పడుతుంది చేయడానికి. ప్లస్ దీంట్లో ఏంటంటే డిజైన్ అనేది చాలా క్లియర్గా అండ్ డీటెయిల్డ్గా ఉంటుంది. చూడండి కటింగ్, చూడండి దీని కటింగ్. ప్రతి బ్యాంగిల్ యొక్క డిజైన్ నేను క్లియర్గా మెల్లిగా ఇలా మొత్తం చూపించేస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ప్లస్ దీనికి కూడా, ఈ ప్రోడక్ట్కి కూడా మనకు జాయింట్ వస్తుంది, ఒక్క చోట జాయింట్ వస్తుంది. చూసారా, నేను అందుకే జాయింట్ ఉన్న దగ్గర మీకు వరుసగా పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ 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 ఇది మీరు లోపల సైడ్ చూస్తే కనుక కనిపిస్తుంది. లోపల సైడ్ మాత్రం మీకు జాయింట్ ఉన్నట్టుగా చక్కగా కనిపిస్తుంది. పైన మాత్రం మీకు కొంచెం దూరం నుంచి చూస్తే, మరి నాకు తెలిసి ఈ కెమెరా దీనికి నాకు తెలిసి ఒక 2 ఇంచుల దూరం మాత్రమే ఉంది. 2 ఇంచుల దూరం, ఓకే, 2 అంగుళాల దూరం మాత్రమే ఉందన్నమాట. ఇంత దగ్గర నుంచి చూస్తేనే మీకు జాయింట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మామూలు కొంచెం దూరం చేసి ఇలా చేస్తే మాత్రం మీకు పెద్దగా కనిపించదు అనమాట. వితౌట్ జాయింట్ వస్తుందంటే ఇది హ్యాండ్మేడ్ కాబట్టి వితౌట్ జాయింట్ రాదు. జాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఓకే అండి పర్లేదు, కాకపోతే మీరు మీ దగ్గర ఉన్న కొందరు కస్టమర్స్ మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తే మేము ఏది బాగా ఉందో చూస్తే, ఇది బెండకాయలు కాదండి, ఒక్కొక్కటి తుంచి చూడడానికి. చేతికి ఏదొస్తే అది ఇవ్వడం జరుగుతుంది. అలా అయితేనే ఇస్తాము, లేదంటే మళ్ళీ సేమ్. నేను చాలా 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 నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఇలాంటి కస్టమర్స్ మాత్రం రావద్దు. మీ వల్ల చాలామంది మంచి మంచి కస్టమర్స్కి టైం వేస్ట్ అవుతుందన్నమాట. సో ఈ బెండకాయల ఒక పేరు మంచిది, బెండకాయల కస్టమర్స్ మాత్రం రాకూడదు. ఓకే, బెండకాయల కస్టమర్స్ రావద్దు, అస్సలు రావద్దు స్టోర్కి, దయచేసి రాకండి. ఓకేనా? సో ఇలా ఉంటుంది. మళ్ళీ చూడండి, మొత్తం బ్యాంగిల్ అంతా కూడా చూపించేస్తానమాట. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? హ్యాండ్మేడ్. ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి డిజైనింగ్ అనేది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఉంటుందన్నమాట. డీటెయిల్డ్గా క్లియర్గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి మెటల్లో కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. హ్యాండ్మేడ్, డీటెయిల్డ్ డిజైన్ అండ్ మెటల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇది రోజు యూస్ చేయండి. అలాగే ఒక 100 కస్టమర్స్లో ఈ మెటల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, ఒక 100 కస్టమర్స్లో ఈ బ్యాంగిల్స్ కొన్న 100 కస్టమర్స్లో ఒక 3 to 4 మెంబర్స్కి మాత్రం వాళ్ళ బాడీని బట్టి స్టార్టింగ్ 1 వీక్ 10 days 7 to 10 days వరకు ఇది కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, కొందరికి, చాలా అంటే చాలా తక్కువ మందికి చెప్తున్నాను నేను. ఆ 2-3 కేసెస్ కూడా, అంటే 100లో వచ్చే 2-3 కేసెస్ కూడా నేను వీడియోలో మీకు డీటెయిల్గా ఇస్తున్నాను. నేను అంత డీటెయిల్డ్గా ఇస్తానన్నమాట. అందుకే నా వీడియోస్ ఖచ్చితంగా చూడాలి. అంటే అలాంటి కేసెస్ కూడా నేను చెప్తున్నాను అనమాట. సో మీ బాడీ తత్వాన్ని బట్టి 100లో ఒక 2 to 3 మెంబర్స్కి ఏమవుతుంది అంటే, ఇది వేసుకున్న వెంటనే ఇది డల్ అయిపోతాయి. ఓకే, వేసుకున్న వెంటనే డల్ అవుతాయి. కానీ మీరు అలాగే డైలీ వాష్ చేసుకుంటూ మీరు కంటిన్యూగా వేసుకుంటే ఒక 15 to 20 days తర్వాత నుంచి ఇది మెరవడం స్టార్ట్ అవుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. నాకు ఇలా 2-3 కస్టమర్స్ నుంచి అలా ఫీడ్బ్యాక్ వచ్చిన వెంటనే ఇది పెద్దాయన చేశారనమాట. పెద్దాయనతో మాట్లాడినప్పుడు అది వస్తుంది సార్, వాళ్ళని అలాగే వాడమని చెప్పండి, వాళ్ళే ఒక 15 to 20 days తర్వాత మనకు వాళ్ళే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు అంటే అలాగే జరిగింది. కస్టమర్ కూడా వెరీ హ్యాపీ అనమాట. ఓకే, 1-2 daysకి చూసి అయ్యో నల్లగా అయిపోయిందని పక్కన పట్టేసిన వాళ్ళకు ఇంకా నేనేం చెప్పలేను అనమాట. నేను ఇది చెప్పినా సరే ఇంకా దొరికిన ప్రతి ప్లాట్ఫామ్ మీద నెగిటివ్ కామెంట్స్ రాస్తూ ఉంటారు. అదే నేను చెప్తే వినడం హడావిడి, అనవసరంగా కంగారు పడిపోతూ ఉంటారనమాట. అయితే షైనింగ్ మాత్రం పర్సన్ టు పర్సన్, కొందరికి బాగా షైన్ అవుతుంది, కొందరికి మాత్రం కొంచెం తక్కువగా షైన్ అవుతుంది. అది మీ బాడీలో టెంపరేచర్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, కాకపోతే ఈ 2 to 3 కేసెస్ కూడా నేను కంప్లీట్గా కవర్ చేసేసాను అనమాట. సో ప్యూర్ పంచలోహం, హ్యాండ్మేడ్, డీటెయిల్డ్ డిజైన్, మెటల్ క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకు వితౌట్ ఎనీ పాలిష్, మీరు డైలీ వాడండి. స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు. వేడి నీళ్ళ, చల్ల నీళ్ళ, ఇంకేమైనా ఆయిల్స్ పోసుకొని, కొందరు పౌడర్లు ఆయిల్స్ కూడా పోసుకొని వాటర్లో స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా చక్కగా కంగారు పడకుండా చేసేసుకోండి. ఓకే, అలాంటివి ఏవి చేసినా అక్కడే ఇదేం అవ్వదు అనమాట. కాకపోతే డైలీ వాడుతూ ఉండండి, ఎంత వాడితే అంత మంచిది. ఒకవేళ కొంచెం డల్ అయితే
ఏదైనా నిమ్మరసం కానివ్వండి, షాంపూ కానివ్వండి తగిలితే మళ్ళీ మనకు చక్కగా షైన్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో నాకు తెలిసి అన్ని డీటెయిల్స్ కవర్ చేశానండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా నేను కవర్ చేశాను. ఓకేనా? కంగారు పడొద్దు, ఫస్టే కంగారు పడొద్దు అనమాట. కంటిన్యూగా వాడండి, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కలర్ అని ఇప్పుడిప్పుడు చూస్తున్నారు, కానీ ఇంతకుముందు కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే పంచలోహ వస్తువులు వాడేవాళ్ళు అనమాట. పై మీదికి, విగ్రహాల గురించి కాదు, పై మీదికి చెప్తున్నాను. ఓకే. సో ఇది వచ్చేసి మనకు సైజెస్. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా మాట్లాడేటప్పుడు నేను 600 జత అన్నానని మళ్ళీ మీరు 600 అన్నారు, 4 గాజులు 600, ఇలాంటి కస్టమర్స్, ఈ బెండకాయ కస్టమర్లు రావద్దు స్టోర్కి. నిజానికి చెప్తున్నాను, నేను చాలా మంచి కస్టమర్స్కి టైం ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు అంటే ఇలాంటి చెత్త కస్టమర్లు, యూజ్లెస్ కస్టమర్లు, టైం వేస్ట్ కస్టమర్లు వస్తున్నారు అనమాట. కొందరు, అందరూ కాదండి, కొందరు. రోజుకి ఒకరైనా తగులుతారు ఇలాంటి వాళ్ళు, రోజుకి ఒకరైనా తగులుతారండి. కొనేది ఉండదు, పాడుండదు, కానీ ఏదో. సో ఈ నలుగురు వచ్చారనమాట లేడీస్ రీసెంట్లీ. వాళ్ళు దిల్సుఖ్ నగర్లోనే ఉంటారనమాట. వాళ్ళకు ముఖం మీద చెప్పాను ఇంతకుముందు కూడా, రావద్దు మీరు స్టోర్కి అంటే. ఇది 4th టైం అనమాట. టైం వేస్ట్ చేయడానికే వస్తారు, మళ్ళీ వస్తారండి వాళ్ళు. దిల్సుఖ్ నగర్లో ఉండే నలుగురు లేడీస్. వింటున్నారా, చూస్తున్నారా మీరు? మీ గురించే చెప్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా రావద్దు. స్కూటీలు వేసుకొని వస్తారండి, తిరుగుతూనే ఉంటారండి బయట. చాలాసార్లు కనిపిస్తారు దిల్సుఖ్ నగర్లో, ఆ సాయిబాబా టెంపుల్ లైన్లోనే. 600 పర్ పెయిర్ అండి. 22, 24, 26, 28 అండ్ 210. ఓకే, ఈ సైజెస్లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. 22, 24, 26, 28 అండ్ 210. మీకు ఇది కొంచెం సన్నగా ఉంటాయి బేసిక్గా. ఓకే. సో మీకు చాలామంది సన్నగా సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకు మీకు గోల్డ్లో మాత్రమే ఇలాంటివి డిజైన్స్ కనిపిస్తాయి అన్నమాట. 600 పర్ పెయిర్ అండి. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు. 22, 24, 26, 28, 210. ఇది రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుందండి, హ్యాండ్మేడ్ కాబట్టి రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది. నచ్చితే కనుక వెంటనే తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మిరియం డిజైన్ అని మనకు కొందరు కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్, నేను ఏ వీడియో పెట్టినా సరే దానికి కింద ఒక కమెంట్ ఖచ్చితంగా ఉంటారు. పాపం ఆవిడ చాలా ఎదురు చూస్తున్నారనమాట. మిరియాల డిజైన్లో గాజులు. ఓకే మేడం, వచ్చేసాయి మేడం. మీ పేరు నాకు గుర్తులేదు, కానీ మీ కమెంట్ నేను ప్రతి వీడియోకి కింద చూస్తాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మిరియాల గాజులు అని రాస్తారనమాట. మిరియాల గాజులు త్వరగా తీసుకురండి అనేసి. ఓకే, చూడండి దీనికి జాయింట్ ఎక్కడుంది నేను చెప్తాను. ఇదిగోండి, దీనికి జాయింట్ ఇక్కడ ఉంది. లోపల సైడ్ అయితే చక్కగా కనిపిస్తుంది, పైన అస్సలు బేసిక్గా కనిపించదు అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఫోకస్ ఎందుకు కొంచెం అటు ఇటు అవుతుంది. దగ్గర నుంచి చూడండి, చక్కగా చూసేసుకోండమ్మా డిజైన్. ఇది మిరియాల డిజైన్ అంటారు, ఎందుకంటే మిరియాల్లాగా ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది మిరియాల డిజైన్ అంటారు. ఓకే, సేమ్ ఎక్స్ప్లెనేషన్ అండి, సేమ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను ఇలా చక్కగా మీకు ఇచ్చేసేస్తాను. లోపల సైడ్ ఇలా స్మూత్గా ఉంటుందండి. 600 పర్ పెయిర్ అండి. 22 నుంచి 210 వరకు ఉంటుంది. 22, 24, 26, 28 అండ్ 210. మిరియాల గాజులు వచ్చేసాయి మేడం. మీరు వెంటనే మరి అయిపోయే ముందే మీరు బుక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అయ్యో లాస్ట్ టైం నేను తీసుకోలేను అంటే మళ్ళీ మీకే ఆగాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్మేడ్ కాబట్టి ఇది రావడం మాత్రం టైం పడుతుంది రీస్టాక్ అవ్వడానికి. ఈ డిజైన్ నేను లాస్ట్ టైం ఎప్పుడు చేశాను ఒకసారి చూడండి, చాలా గ్యాప్ తర్వాత చేశాను ఈ డిజైన్స్. ఈ 600 రేంజ్ బ్యాంగిల్స్, 600 పర్ పెయిర్, 22 నుంచి 210 వరకు. ఇంకొందరు కస్టమర్స్ అయితే అదేంటి అన్నీ ఒకే రేట్ ఉండాలి కదా అంటారనమాట. ఎలా ఉంటాయండి అన్ని టమాటాలు ఒకే రేట్ ఉంటాయా మీకు మండీకి వెళ్తే? చెప్పండి, అన్ని టమాటాలు అందరి దగ్గర ఒకే రేట్ ఉంటుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఎందుకు ఒకే స్టోర్ దగ్గర ఈ 2 రకాల టమాటా, ఇదైతే 8 రూపాయలు, ఇదైతే 10 రూపాయలు అని అంటాడా? ఇది కూడా అంతేనమాట. సో కొంచెం కస్టమర్స్ కూడా కొంచెం లాజికల్గా ఉండాలండి. మరి లేదు మేము కస్టమర్స్ అంటే ఇంతే, మేము బండగా ఉంటాం, మొండిగా ఉంటామంటే ఇలాగే రావద్దని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వల్ల వేరే మంచి కస్టమర్స్కి చాలా టైం వేస్ట్ అవుతుందండి, వాళ్ళు ఆగాల్సి వస్తుంది. ఇది ఎస్ డిజైన్ అండి. ఈ మధ్యలో ఇది ఎస్ డిజైన్ వచ్చేసి మనకు మిరియాల్లాగానే కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట. జాగ్రత్తగా చూసేసుకోండి. ఇది ఎస్ డిజైన్ కటింగ్లో వచ్చేస్తుంది అనమాట. ఎస్ డిజైన్ కటింగ్లో వచ్చేస్తుంది. నేను చక్కగా చూపించేస్తున్నాను. ప్రతి బ్యాంగిల్కి కూడా మీకు
జాయింట్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ డిజైన్‌లో కలిసిపోతుంది కాబట్టి కొంచెం దూరం నుంచి పెద్దగా ఏం కనిపించదు. కాకపోతే దగ్గర నుంచి చూస్తే మాత్రం జాయింట్ అయితే కనిపిస్తది. వితౌట్ జాయింట్ అయితే ప్రస్తుతానికి లేదు. ఓకే. సో, డిజైన్ చూసేసారుగా. ఇది ఎస్ కటింగ్ డిజైన్ అనమాట. ఇది ఎస్ కటింగ్ డిజైన్. పెయిర్ వచ్చేసి రూ. 600. 600కి 2 గాజులొస్తాయి. 2, 2, 2, 4, 2, 6, 2, 8 అండ్ 2, 10. ఈ సైజెస్లో మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి. రీస్టాక్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి నచ్చితే వెంటనే తీసేసుకోవాలి. ఓకే. 600 పెయిర్. 4 గాజులు 4 గాజులు కావాలి అంటే 1200 పడుతుందండి. ఓకే. కాస్ట్లీ. మీరు కాస్ట్లీ ఏం అనకండి. ఎందుకంటే 350 రేంజ్ కూడా ఉన్నాయి కాబట్టి 350 తీసేసుకోండి. ఓకేనా. సింపుల్ యాజ్ దట్ అండి. దానికి అంత ఆలోచించి ఇది చేయాల్సిన అవసరం లేదనమాట. నేను రీసెంట్లీ ఒక నెక్లెస్ ఏదో పెట్టినప్పుడు రింగ్ ₹1000 రింగ్ పెట్టినప్పుడు కాస్ట్లీ అన్న వాళ్ళకు నేను బాగా రీప్లై కూడా పెట్టాను. యూట్యూబ్లోనే పెట్టాను, ఒక్కసారి చూసేసుకోండి. సో ఇది ఎస్ డిజైన్లోనే ఇంకొకటి, అది ఎస్ కటింగ్ డిజైన్ అయితే ఇది ఎస్ సాఫ్ట్ డిజైన్ అనుకోవచ్చు అనమాట. పూర్తిగా చూడండి డిజైన్ చక్కగా ఉంటుంది. నేను కరెక్ట్గా ఇలా ఆ డిజైన్ దగ్గరనే పెట్టేసి చూపిస్తాను, మీకు చక్కగా అర్థమైపోతుంది. ఓకేనా. కొంచెం దగ్గర నుంచి చూపించేస్తాను మీకు. ఎస్ డిజైన్కి ఎస్ 2 ఎస్ల మధ్య కొంచెం స్టార్ ఫ్లవర్ టైప్లో వచ్చేసింది చూడండి. చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు జాయింట్ ఉంటుంది, కొన్నిటికి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కొన్నిటికి లేనట్టుగా కనిపిస్తుంది. డిపెండింగ్ ఆన్ మీ చూపు ఎంత స్ట్రాంగ్ ఉన్న దాన్ని బట్టి, ప్లస్ నేను ఎంత దగ్గర నుంచి చూపించేస్తున్నాను అన్న దాన్ని బట్టి కూడా ఉంటాయన్నమాట. ఓకే. చూసుకున్నారా, ఇది సాఫ్ట్ ఎస్ అనుకోవచ్చు. ఎస్ కటింగ్ కాదు, సాఫ్ట్ ఎస్ అని అనుకోవచ్చు. ఇది కూడా మనకు ఓన్లీ ₹600 పెయిర్. 22, 24, 26, 28, 210లో అవైలబిలిటీలో ఉంటుంది. ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో చెప్పాను. ఒక్కసారి మీరు ఒకవేళ స్కిప్ చేసిండే కనుక మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూసేసుకోండి. ఓకే. 600 పెయిర్ మాత్రం పడుతుంది. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు. స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా ఒకసారి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని రండి. 22 నుంచి 210 సైజెస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు రెగ్యులర్ పాట్లీ డిజైన్ అంటారు కదా, వీటిని పాట్లీ డిజైన్ అంటారు. చూడండి ఎంత చక్కగా ఉంటాయి. ఫ్లాట్గా వచ్చేసి మళ్ళీ మధ్యలో కొంచెం ఇది ఉంటుందన్నమాట. ఇది పాట్లీ డిజైన్ అంటారు. ఓకే. ఇది నాకు తెలిసి కొన్ని సాంప్రదాయాల్లో పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా వేయవలసిన బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు బెంగాలీ బ్యాంగిల్స్ అని ప్లెయిన్ సన్న బ్యాంగిల్స్, బెంగాలీ బ్యాంగిల్స్ అన్నాను కదా, వాటికి బెంగాలీ బ్యాంగిల్స్ అని ఎందుకు అంటారంటే బెంగాల్లో పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ ఆ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ వాడాలన్నమాట. అందుకే దానికి బెంగాలీ బ్యాంగిల్స్ అని వస్తాయి. ఈ పాట్లీ అంటారు, దీన్ని పాట్లీ కూడా అంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పట్లీ అని కూడా అంటారనమాట. కాకపోతే పాట్లీ అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పేర్లు ఉంటాయి. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. ఎలాంటి డిజైన్ లేకుండా సింపుల్గా ప్లెయిన్ వచ్చేసి మధ్యలో మీకు ఇది అవుతుందన్నమాట. ఓకే. పాట్లీ బ్యాంగిల్స్ ఇవి. దీనికి కూడా మీకు చక్కగా లోపల సైడ్ చూపిస్తే జాయింట్ ఉంటుందండి. ప్రతిదానికి కూడా జాయింట్ ఉంటుంది. ఓకే. సో ఇది కూడా మనకు బాగా రెగ్యులర్గా, అసలు ఈ 600లో అయితే అన్ని డిజైన్స్ డీటెయిల్డ్గా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మోస్ట్ సోల్డేనండి. కొన్నిసార్లు నాకు 350 దానికన్నా 600 సేల్ చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ లుక్, డీటెయిల్డ్ డిజైన్ అండ్ ఆల్. 600 పర్ పెయిర్ 22 నుంచి 210 వరకు ఉంటుంది. 22, 24, 26, 28, 210 వరకు ఉంటుందన్నమాట. ఓకే. పాట్లీ కూడా చూపించేస్తాను కదా. ఇప్పుడు ఇంకొక డిజైన్, మన లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అనమాట. ఇదైతే ఇంకా ఎన్ని అమ్మానో నాకు అస్సలు గుర్తు కూడా లేదు, అన్నీ అమ్మాను అనమాట. అన్నీ ఒక సైడ్ పెట్టేస్తాను, మీకు చక్కగా ఉంటుంది. ఇదిగోండి, కమలం పువ్వు పైన చక్కగా కూర్చొని ఉంటారు అమ్మవారు. చూడండి, సేమ్ పాట్లీ పైన ఆ స్పేస్లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇలా ఉంటుంది కదా, ఈ స్పేస్లో మనకి ఏమొచ్చింది, అమ్మవారు వచ్చారనమాట. ఓకే. పాట్లీ పైన అమ్మవారు వచ్చేసారు. లక్ష్మీ అమ్మవారు చక్కగా కూర్చొని ఉంటారు. 2 చేతుల్లో పద్మాలు పట్టేసుకొని, ఇంకో 2 చేతుల్లో మీకు అభయముద్ర ఇవి ఉంటాయన్నమాట. ఓకే. నిండుగా ఉంటుందండి అమ్మవారు. ప్రతి దీంట్లో ఉంటారు కాబట్టి నిండుగా ఉంటుంది మీకు.
ఇవి కూడా సూపర్బ్గా చాలా అంటే చాలా సోల్డ్ అవుట్ అయిన ప్రోడక్ట్. ఓన్లీ 600 రూపీస్ పర్ పెయిర్. 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. మీరు ఎంత వాడితే అంత షైనింగ్ ఉంటుంది. ఓకే, 2 నుంచి 210 అంటే 22, 24, 26, 28, 210. ఇలా ఒక్కొక్క సైజ్ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే 21 లేదా 23 లేదా 25 లేదా 27 లేదా అని అడుగుతారు కాబట్టి 22, 24, 26, 28, 210, 600 పర్ పెయిర్. 4 కావాలి, 4 గాజులు కావాలి అంటే 1200. సింపుల్ మ్యాథమెటికల్ లెక్క. అయితే ఇందులోనే ఇప్పుడు కొత్త డిజైన్ తీసుకొచ్చానమాట. ఈ డిజైన్ ఇంతకుముందు చేయలేదు నేను, కొత్త డిజైన్ అనమాట. చూడండి, మధ్యలో మనకు లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసి 4 రెక్కల పువ్వు ఉంటుంది. 4 రెక్కల పువ్వు మధ్యలో వచ్చేస్తుంది, లీఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. ఓకే, చూడండి దగ్గర నుంచి చూపించేస్తున్నాను, చక్కగా ఉంటుంది. చూసారా, చాలా బాగుంటుందండి. ఇది కూడా మనకు 600 పర్ పెయిర్. 22 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 22, 24, 26, 28 అండ్ 210, 600 పెయిర్. పెయిర్ అంటే జత, జత అంటే 2 గాజులు. 4 గాజులు కావాలి అంటే 1200 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక కొత్త డిజైన్ చూపించేస్తాను మీకు. ఇది ఇంకొక కొత్త డిజైన్ అన్నమాట. చక్కగా ఉంది కదండి, చాలా బాగా వచ్చింది కదా డిజైన్ మాత్రం. ఇది ఇలా, యా ఓకే, చూడండి ఈ డిజైన్ ఎక్కడ చూసినట్టుంది కదా. అది చూడండి, ఈ డిజైన్కి మధ్యలో మనకు రాంబస్ ఇవ్వడం జరిగింది. దీనికి మధ్యలో రాంబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా దాని అందం ఇంకా పెరిగిపోయింది అనమాట. చాలా బాగుందండి, చక్కగా ఇచ్చింది. కంప్లీట్గా హ్యాండ్మేడ్ కాబట్టి మీకు అన్ని రాంబస్లు కటింగ్ ఒకేలా ఉండవు. చూడండి, 4 కటింగ్ కూడా సేమ్ ఉండదు, ఎందుకంటే హ్యాండ్ కటింగ్ కాబట్టి చేతితో మొత్తం హ్యాండ్ మేడే ఉంటుందన్నమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఇంత దూరం నుంచి చూస్తే పెద్ద డిఫరెన్స్ కనిపించదు కాదు. మరి 2 ఇంచులు, నాకు తెలిసి 2 ఇంచుల దగ్గర నుంచి ఎవడు చూడట్లేండి మీ చేతులు పట్టేసుకొని, అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ. ఓకే, ఇక్కడ జాయింట్ వచ్చింది. ఓకే, అలా చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మంచి డీటెయిల్డ్ డిజైన్ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మనకు సేమ్ 600 రూపీస్ పర్ పెయిర్. 600 రూపీస్ పెయిర్. 22, 24, 26, 28, 210 ఉంటుంది. ప్యూర్ పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్. ఓకే, ఇలా. సో ఇవండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మీకోసం మళ్ళీ వస్తాను. అప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.